అమ్మా ఏంట్రా? ఒకసారి ఇక్కడ రావా? ఏ పోరా, నాకు పని ఉంది. ఏం చేస్తున్నావు? కొంచెం పని ఉందిరా నాకు. అబ్బా ఏం కాదు, ఒకసారి రావా ప్లీజ్. నువ్వేరా, నేను రాను. ఈ పనిలో ఉన్నా అని చెప్పి గ్రేప్స్ ఇంకుడు కూర్చున్నావా ఇక్కడ? ఇది కూడా ఒక పనే కదరా. అయినా నేను పిలిచినప్పుడు రావచ్చు కదా నువ్వు. అరే నీ వయసు నా వయసు ఏందిరా? మీరే చిన్నపిల్లలు, నేనేమో పెద్ద మనిషిని అయినా. నీ వయసు చెప్పాలా అమ్మా? వద్దు వద్దు. అరే అమ్మారా అనే బదులు నువ్వే రావచ్చు కదా, పరిగెత్తుకుంటూ రావాలి మరి. ఇప్పుడు సరే సరే కానీ ఇప్పుడు ఇంత ఏమైంది, ఎందుకు రాలేదు ఇప్పుడు నువ్వు? మోకాళ్ళు నొప్పులు అవుతున్నాయిరా, చాలా నొప్పులు అవుతున్నాయి. మన పెళ్ళైనప్పటి నుంచి మెట్లు ఎక్కడం దిగడం అయింది కదా. ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నా కదా, మా వాళ్ళకి అందరికి చెప్తున్నా, మెట్లు ఎక్కి దిగి కొంచెం చాలా అవస్థ అవుతుంది. పిలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితులు లేను. సో మొన్న అయితే డాన్స్ కూడా చేసిన గట్టిగా రీలు, కాకపోతే కాళ్ళు నొప్పులు అవుతున్నాయి బాగా, అది ప్రాబ్లం. సరే తిను, గ్రేప్స్ తిను. ఇక్కడ ఈ మీ ఇద్దరు కూడా ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మోకాలు నొప్పులు అన్నారు కదా, మోకాలు నొప్పులు ఇప్పుడు చెప్పింది అమ్మ. ముందు నుంచే కట్ చేస్తారు కదా ఫ్రూట్స్. నీకు చెప్తే తెలుస్తుంది, మాకు చెప్పకపోయినా తెలుసుకుంటాం అనమాట మేము. అది బలంగా అమ్మాయి నేను అంటే నాకంటే క్రీమ్ బిస్కెట్ చేస్తుంది. బలంగా కావడానికి పల్లి వేసి లడ్డు. ఈ రోజు రాత్రికి దోశలు పోస్తారట, దాని కోసం చట్నీ కోసం పళ్ళు వేయించుకుంటుంది. ఎలా అల్లేస్తుంది అసలు మా అమ్మ మోకాళ్ళకు ఇప్పుడు చెప్పింది అమ్మ కోసం. అత్తే ఇంత హింట్ ఇస్తే నేను దాన్ని ఇంత చేశాను అనమాట. ఇక్కడ అలైకి మామూలు కూడా కాదు, బలంకి పల్లి లడ్డు చేస్తున్నారు. చెయ్యి, నిజంగా చేయిద్దాం వాళ్ళు. చెయ్యాలి త్వరలో. పల్లి పచ్చడిగా పల్లి లడ్డుగా అదే పచ్చడికని వేయిస్తుంది. ఆటోమేటిక్ గా ఇట్లా స్క్రిప్ట్ వచ్చేసింది అనమాట. నన్నేమో అత్తను మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి కూర్చోబెట్టింది. ముద్దే నవ్వుకుంటూ చేసుకుంటే అక్క చెల్లెళ్ళు, ఒకరికి యాపిల్స్ ఇద్దాం, ఒకరికి గ్రేప్స్ ఇద్దాం అని చెప్పేసి, ఇవి ఏకంగా చిన్నకోడలు పల్లీలో లడ్డులే పెడదామని చెప్పేసి. ఆహాహా, ఏం మర్యాద, ఏం మర్యాద. కానీ జోక్స్ అపార్ట్ అత్తయ్య, మీరు కాళ్ళ నొప్పులు అంటుంటే నాకు గుర్తొచ్చింది. లైక్ మా కలిగి వాళ్ళ అమ్మకు కూడా ఇలానే సయాటికా పెయిన్ ఇవన్నీ ఉంటే ఏదో బంజారా హిల్స్ దగ్గర ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ అని చెప్పేసి ఒక క్లినిక్ ఉందంట. సో వాళ్ళు మనకి ఇలా నీ పెయిన్ కి కానివ్వండి, లేకపోతే సయాటికా పెయిన్ కి కానివ్వండి, స్పాండిలైటిస్ ఇలాంటి దేనికైనా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారంట అత్తయ్య. అంటే మనకి ఇనిషియల్ గా మనకి ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి తొందరగా క్యూర్ అవుతుంది అని తెలిసింది. ఒకసారి అట్లా ట్రై చేస్తే ఎట్లా ఉంటది, ఏమంటావు శ్రీకాంత్? ఎందుకు లేవే మళ్ళీ అవన్నీ కూడా ఏదో మెల్లమెల్ల తగ్గిపోతాయి. అంతే, మీరు మెల్లమెల్లగా అన్నారనుకోండి సర్జరీ దాకా వెళ్తుందంట. అంతే అప్పుడు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు అమ్మమ్మని చూడట్లేదా మనం? ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలంటే చేయించుకోలేరు. అంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మనకి సర్జరీ సజెస్ట్ చేయకుండా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తో తగ్గించేస్తారు. స్టార్టింగ్ లోనే ఇస్తారు. సో అట్లా ఒకవేళ నువ్వు కూడా కనుక్కో శ్రీకాంత్, ఎందుకంటే మనకు కూడా హెల్ప్ అవుతుంది కదా. అత్తయ్యకి ఇప్పుడు ఆల్రెడీ పెళ్లికి చాలా ఎక్కడం దిగడం అయిపోయేసరికి ఎక్కువ అయిపోయింది అంటున్నారు మొన్నటి నుంచి. అవునవును, నేను కూడా గూగుల్లో సర్చ్ చేస్తా. ఏమన్నారు అది? ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినికా? ఓకే ఓకే, తెలుసు నాకు. ఒకసారి లొకేషన్ సర్చ్ చేద్దాం. ఓకే ఓకే, ఒకసారి నీకు ఎందుకు భయపడుతున్నావు? మనం పోయి కన్సల్ట్ అయ్యి ఫస్ట్ చూసిన తర్వాత కదా నీకు సర్జరీ అని అవన్నీ భయపడతావు. ఫస్ట్ మనం వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత కదా నీకు మిగతా విషయాలన్నీ కూడా. స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి మోస్ట్లీ సర్జరీ వరకు వెళ్ళకపోవచ్చు. యా, నీకు మెడికేషన్ తర్వాత ఎట్లా మీ ఇద్దరు కూడా లేగో, ఒకరు ఫ్రూట్స్ ఇస్తారట, ఒకరు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి పల్లె లడ్డు చేస్తారట, బలం తగ్గడ బలం రావడానికి. అక్కడ పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు. కానీ ఈసారి డెఫినెట్ గా అలకేతం పల్లీ లడ్డు చేయించి యూట్యూబ్ లో పెడదాం శ్రీకాంత్. సూన్ అది ఎట్లా వచ్చినా ఫస్ట్ వీళ్ళు తింటారు. దాంట్లో ఏం వేసాం? పల్లీలు బెల్లం వేసాం అంతేనా? ఎట్లా తీయవుతుంది, బాగుంటది. నీ పల్లె లడ్డు వలన ఇంకా డాక్టర్ అందుకే వేస్ట్గా మరి. ఒకసారి చూపించుకుంటే అంటే అలేకి మోకాళ్ళకు బలానికి అంటే పోస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత అంతే కదా.
మళ్ళీ నువ్వు చెయ్యి. అరే నేను చేస్తా అనట్లే, మళ్ళీ మేమిద్దరం లేదు, ఓకే, నేను దేంట్లో అయినా మా అక్క నాకు ఖచ్చితంగా ఉండాలి. సరే లెక్క పలానా ఫ్రూట్స్ ఇచ్చొస్తా, టీ పెడదాం ఇంకా. ఇచ్చిరా పోయి టీలో కూడా మంచిగా అల్లం వేసి అల్లం చాయ్ చేద్దాం. ఓకే, ఇవో పెట్టుకుని అల్లం ఇక్కడ వదిన కూడా ఇక్కడ పళ్ళు వేస్తూ టీ ఈవినింగ్ అయితే కంపల్సరీ టీ ఉండాలన్నమాట. టీలో అల్లం కూడా, అది కూడా. లేకపోతే ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయినట్టు ఉండదు. అమ్మా వదిన చెప్పిన క్లినిక్ సెర్చ్ చేసినాం నా గూగుల్లో. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అనే హాస్పిటల్లో అంట ఇలాంటి జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటి నీ పెయిన్స్ వదిన చెప్పినట్టు సయాటికాలు కానీ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ట్రీట్మెంట్ చేస్తారంట. అసలు చాలా మంచి ట్రీట్మెంట్. సరే, సో నీకు ఎలాంటి సర్జరీస్ లేకుండా సో ముందే వాళ్ళే అనలైజ్ చేసి నీకు ఎక్స్రేలు ఇవన్నీ ముందు తీసుకునే అవసరం లేదు, అన్నీ వాళ్ళే చేస్తారట. సో అక్కడే అన్ని కంప్లీట్ A to Z. జస్ట్ మనం ఇట్లా ఎలాంటి రిపోర్ట్స్ లేకుండా ఏం లేకుండా వెళ్ళిపోతే నీ ప్రాబ్లం చెప్తే వాళ్ళే డయాగ్నోస్ చేసి అసలు ఏముంది అనేది మనకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ ఎక్స్రే తీసుకురా అంటారు. అదే అవన్నీ ఏం లేవు, అవి తీయాలన్నా కూడా వాళ్ళ దగ్గరే ఉండండి. ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. వదిన నేను మీరు చెప్పారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్నా. సో నేను ఇప్పుడు కాల్ చేస్తే రమ్మని చెప్పిండ్రు. ఈవినింగ్ 7 దాకా ఉంటారట. సో ఇప్పుడు టైం 4 అవుతుంది కాబట్టి మీరు ఛాయ్ తాగితే ఇక మనం బయలుదేరాం. జూబ్లీస్ వాళ్ళు కాబట్టి మనం మనసు వెళ్ళిపోయిన జూబ్లీస్ గంట పడుతుంది. 1.5 hours కూడా పడుతుంది ఈవినింగ్స్ లో. నీకు చెప్పలేము, మీకు గంట మినిమం. అందుకే పోదాం, ఇక పోయినాం అనుకో ఒకసారి అక్కడ ఏముందని చూడొచ్చు. సరే సరే వెళ్దాం. సరే. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో నాకు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్. సో ఈ మధ్య మా అబ్బాయి పెళ్లి జరిగింది. పైకి కిందికి ఎక్కి దిగి ఆ మోకాళ్ళ నొప్పులు కాస్త కొద్దిగా పెరిగాయి అనమాట. సో మా కోడలు తెలిసిన వాళ్ళు ఈ క్లినిక్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పేసి విని నేను మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి, ఎక్కడ వస్తుంది మోకాళ్ళ నొప్పి? సో ఈ 2 జాయింట్స్లో నాకు ఆల్రెడీ ఉంటున్నాయి చెప్పాను కదా. సో ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఏ కాళ్ళు ఎక్కువ ఉంది? 2 కాళ్ళు ఉన్నాయి. నొప్పితో పాటు వాపు రావటము, వేడి అంటే ఏదో రావటం బాంబు పెడుతున్నాను కదా, అప్పుడు ఆయిల్ కానీ బాంబు కానీ పెట్టినప్పుడు రిలీఫ్ ఉంటుంది. సో తర్వాత దాని పవర్ పోయినప్పుడు ఏంటో మరి పనులు చేసుకోగలుగుతున్నారా? ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. మెట్లు ఎక్కటం, మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాలు బ్యాలెన్స్ తప్పటం అట్లా జరుగుతుందా? ఒక్కొక్కసారి అలా జరుగుతుంది, బ్యాలెన్స్ తప్పినట్లు అనిపిస్తుంది. కళ్ళకి పని అసలు అట్లా పక్కకి వెళ్తుంటే కింద పడిపోతుంది, ఇరిగిపోతుందేమో అన్నట్టుగా ఉంది. చూపించారా ఎవరికన్నా? లేదండి, ఎక్స్రేలు అవి ఇంతకు ముందు లేదు. సో ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అని భయపెడతారేమో అని చెప్పేసి, అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం కదా. సో ఆ సర్జరీ బాధ నుండి మీరు తప్పిస్తారని చెప్పేసి మీ దగ్గర వచ్చాను. చూద్దాం. ఒక్కసారి మీ ముఖాలు చూస్తాను నేను. ఇప్పుడు మీకు ఇలా అన్నప్పుడు నొప్పి వస్తుందా? ఒక్కసారి ఎక్స్రే అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూస్తాను. ఓకేనండి. అమ్మా, ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్స్రే ప్రకారము మీకు వచ్చేసేసి ఆర్థరైటిస్ ఉంది, అంటే జాయింట్లు అరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉంది? ఈ పైన ఉండాల్సిన కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది అరుగుతూ ఉంది, బోన్కి బోన్ దగ్గర అవుతూ ఉంది. ఇది ఇంకా సర్జరీ అంతవరకు అరగలేదు కానీ దగ్గరలో ఉన్నారు. దీన్ని కాపాడుకోవటానికి కొన్ని ట్రీట్మెంట్లు చేయొచ్చు. అయితే సర్జరీ అవసరం లేదంటారా? ఈ స్టేజ్లో మీకు సర్జరీతో పని లేదండి. ఉన్న జాయింట్ని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇది సర్జరీ దాకా దారి తీయకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. అది చేసే ప్రక్రియ మనము రీజనరేటివ్ థెరపీ అని అంటాము. ఈ రీజనరేటివ్ థెరపీలో ఏం చేస్తూ ఉంటాము, ఇక్కడ మనకి ఇది మన జాయింట్ అయి ఉంటే కనుక దీనిపైన కార్టిలేజ్ అనే ఒక కవర్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ కవర్ మనకి నిదానంగా తగ్గిపోతూ వెళ్తూ ఉంది కాబట్టి మనకి జాయింట్ మీద బోన్ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఇది ఆర్థరైటిస్ కింద ప్రజెంట్ అవుతూ ఉంది మనకి. అయితే ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ద్వారా ఇలాగ పూర్తిగా అరిగిపోయి ఈ స్టేజ్ వరకు, అంటే దీని మీద ఉన్న కవర్ ఏదైతే ఉందో ఇలా జరగకుండా చూసుకునేదానికి ట్రీట్మెంట్ అన్నమాట. ఇది మీ దగ్గర నుంచి కొంత బ్లడ్ తీసుకొని దానిలో నుంచి ప్లాస్మా ఉంటుంది బ్లడ్ లోపల, మనం పచ్చగా చూస్తూ ఉంటాము. వాటి లోపల ప్లేట్లెట్స్ అనే పదార్థాలు ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం సపరేట్ చేసి మన జాయింట్ ఎక్కడైతే అరిగిపోతా ఉందో దాని లోపలికి ఒక ఎక్స్రే ద్వారా
అల్ట్రాసౌండ్ ద్వారా చూసి సరైన ప్లేస్లోకి ఆ మందు అందించినట్లయితే నిదానంగా మళ్ళీ అరిగిపోతున్న కార్టిలేజ్ ముందు అరుగుదల ఆగుతుంది, కొంతవరకు వెనక్కి కూడా మళ్ళీ తీసుకొచ్చే అవకాశం జరుగుతుంది. డాక్టర్ ఈ స్టెమ్ సెల్స్ అంటున్నారు కదా, అంటే ఈ స్టేజ్లో ఏమైనా హెల్ప్ అవుతుందా? స్టెమ్ సెల్స్ అనేవి మూల కణాలు అంటాము. మనం పుట్టినప్పుడు వచ్చే 1-2 కణాల నుంచి మనం పుడుతూ ఉంటాం కదా, దాని నుంచి మనకి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా తయారవుతూ ఉంటాయి. అయితే ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ అవి తయారవడానికి స్టెమ్ సెల్స్ వాడటము కరెక్టే, కానీ సాధారణంగా వాటి అవసరం రాదు. ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్లాస్మా థెరపీ ఏదైతే ఉందో వీటితోటి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఇది ఒకవేళ జరగకపోయినట్లయితే అప్పుడు స్టెమ్ సెల్స్ వాడతాము. ఈ స్టెమ్ సెల్స్ని ఎందుకు అని అంటే కనుక మనం బాడీ ఫ్యాట్లో నుంచి కానీ బోన్లో నుంచి కానీ మనం వెలికి తీసి వాటిని మళ్ళీ మనం ప్రాసెస్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంత ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది, ఎక్స్ట్రా రిస్క్ ఉంటుంది, కాబట్టి ఈ స్టేజ్లో చేయట్లేదు. అవసరం పడితే అప్పుడు నెక్స్ట్ స్టేజ్లో తప్పకుండా చేద్దాము. సో ఇదండి వీడియో అంతా చూసారు కదా. నాకైతే ఒక సిట్టింగ్ అయిపోయింది, 70 to 80% రెడ్యూస్ అయింది పెయిన్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. మనలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అని నాకు అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.